టు మై సూపర్ కిచెన్. గోధుమ పిండితో ఇంత రుచికరమైన స్వీట్ కూడా చేయవచ్చా అని ఆశ్చర్యపోయేలా ఉండే ఈ రెసిపీని ఈరోజు మీతో పంచుకోబోతున్నాను. బయట బంగారు రంగులో కరకరలాడుతూ లోపల తీయగా మెత్తగా నోట్లో కరిగిపోయేలా ఉండే ఈ స్వీట్ని ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. తక్కువ పదార్థాలతో చాలా సులభంగా తయారయ్యే ఈ హెల్దీ రెసిపీని చివరి వరకు తప్పకుండా చూడండి. మరి ఆలస్యం ఎందుకు, ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి 10 వరకు బాదం పప్పులు, ఒక 10 వరకు జీడిపప్పులను తీసుకొని ఈ విధంగా పౌడర్ లాగా చేసుకోండి. మరీ పౌడర్ లాగా అవసరం లేదండి, ఇలా పలుకుగా ఉంటే కూడా సరిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని వాడుతున్నాను. మైదా పిండి ఎక్కడ యూజ్ చేయట్లేదు. చాలా హెల్తీ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లోనే చిటికెడంత ఉప్పు, ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ని కూడా వేసుకొని పాలు మెల్లిమెల్లిగా వేసుకుంటూ ఈ విధంగా మెత్తగా వచ్చేటట్టు కలుపుకోండి. ఈ పిండిని చిన్న చిన్నగా ఈ విధంగా పూరీలాగా చేసుకోండి. ఎక్కువ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా కూడా ఉండకుండా చూసుకోండి. పిండి నానడం అవసరం లేదండి. ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి దాని పక్కనే పాలని బాయిల్ చేసుకోండి. ఈ విధంగా బాయిల్ అయ్యాక దీంట్లోకి మనం చేసి పెట్టుకున్న పౌడర్ని వేసి మంచిగా మిక్స్ చేసుకొని దీంట్లోకి కొద్దిగా ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు ఇష్టమంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసుకోండి. మీకు క్రిస్పీగా కావాలంటే కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచి అప్పుడు తీసేయండి. లేదు సాఫ్ట్గా కావాలంటే కొద్దిగా మెత్తగా ఉన్నప్పుడే తీసుకోండి. నేను బాగా క్రిస్పీ అయ్యాక తీసాను. చూడండి, పాలు ఈ విధంగా మరిగాయి కదా. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ వరకు షుగర్ని వేస్తున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు షుగర్ని వేసుకోండి. మంచిగా మిక్స్ చేసి పక్కకు పెట్టండి. పాలు చల్లారకూడదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటిని దీంట్లో వేసేసి ఒక 10-20 మినిట్స్ వరకు దీంట్లో వేసి పాలు మంచిగా అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ మీకు నచ్చిందా? ఇవాల్టి రెసిపీ మీకు నచ్చి ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సులభమైన రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ మరొక కొత్త రెసిపీతో కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.